హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 45. ఆమె వెనకే వెళ్ళాలి అనిపించిన ఆకాష్ కోపాన్ని ఎంత దగ్గరగా చూసిన జాన్ కదిలే సాహసం చేయలేకపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని అప్పటిదాకా జరిగిందేంటో గుర్తు చేసుకుని గాఢంగా ఊపిరి వదిలి ఆద్య వెళ్ళిన వైపు చూశాడు. వడివడిగా లేచి జేబులో నుండి మనీ తీసి జాన్కిచ్చి బిల్ పే చేయమన్నట్లుగా సైగ చేసి బయటికి నడిచాడు. వీధి దీపాల వెలుగుల్లో నిర్లిప్తంగా నడుస్తున్న ఆద్య కనిపించగానే ఆద్య అని అరిచాడు ఆకాష్. ఆగడం కాదు కదా, కనీసం వెనక్కి తిరిగి చూడలేదు ఆద్య. దాంతో ఇంక చేసేదేమీ లేక ఆమె వెనుకే పరిగెత్తాడు. చీకటి రంగు పులుముకుంటున్న కాంతిలో ఎవరో మళ్ళీ మనసుకి గాయం చేసిన శూన్యంలో ఆద్య హృదయం గతపు ఛాయలను తరుముకుంటూ వెళ్ళింది. ఆహాహా, వచ్చావా నా భార్య మణి? యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. నిజానికి నేను ప్రేమించడం లేదు, ఎప్పటికీ ప్రేమించను కూడా. అదిగో అక్కడ పడుకుని ఉంది చూడు మీనా, తనని ప్రేమిస్తున్నా. ఇదే మన ఫస్ట్ నైట్ కి నేను నీకు ఇస్తున్న మొదటి కానుక. ఇంక ఇలాంటి కానుకలు నీకు ముందు ముందు ఎన్నో ఉంటాయి. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళు అన్నాడు పృథ్వీ. ఆద్య రెండు కళ్ళు సముద్రాలయ్యాయి. అతని మాటలు చెవిని దాటి గుండెకు చేరుతున్న ఆమె శరీరం అనువంతైనా కదలడం లేదు. దాంతో పళ్ళు కొరుకుతూ పోవే అంటూ ఆద్య జుట్టు పట్టుకుని పక్కకి విసిరేసి తలుపు డబాలను వేసేసుకున్నాడు అతడు. 2 క్షణాలకు గాని తేరుకోలేదు తను. లేచి నిలబడి నలిగిపోయిన పట్టు చీరతో తిరిగి ఇంటికి దారి పట్టింది. మానసికంగా ఆమె మనసు నలిగిపోతూ ఉండగా శూన్యంలోకి చూస్తూ స్కూటీని అక్కడే వదిలేసి కాలినడకన వెళ్ళింది. ఎంత దూరం నడిచిందో, ఎన్ని గంటలు నడిచిందో తెలియదు కానీ చివరికి ప్రాణం లేని శరీరంతో ఇల్లు చేరుకుంది. బెడ్ మీద వాలిపోయి జరిగిన సంఘటన కనిపించిన దృశ్యాన్ని గుర్తు చేసుకుని బోరుని ఏడ్చింది. ఎప్పుడు నిద్రపోయిందో, అసలు నిద్రపోయిందో లేదో కూడా ఆమెకే తెలీదు. ఉదయం నిద్రలేచేసరికి పృథ్వీ ఇంట్లోనే ఉన్నాడు. హాల్లో నుండి అతని మాటలు వినిపించాయి. ఏమీ అర్థం కాక నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిన ఆద్యకి నవ్వుతూ ఎదురొచ్చింది రాధిక. ఉబ్బుపోయిన ఆద్య కళ్ళు ఆమె అవతారం చూసి రాత్రి జరిగిందేంటో తెలియక ఇద్దరూ సంతోషంగా ఒకటయ్యారని ఊహించి ఊపిరి పీల్చుకుంది. అమ్మా ఆద్య, చదువు చదువు అని సంసారాన్ని పక్కన పెట్టుకో, పిల్లల్ని కనడం మీద దృష్టి పెట్టండి. పిల్లల్ని కన్నాక కూడా చదువుకోవచ్చు. నీకు కావలసినంత వరకు మేము చదివిస్తాము అని అంది నవ్వుతూ. కనీసం పిల్లల్ని కంటేనైనా పృథ్వీ మీనాని మర్చిపోతాడేమోనని ఆమె ఉద్దేశం. భార్యని అసహించుకునేవాడు బలవంతంగా ఆమెతో పిల్లల్ని కన్నంత మాత్రాన వాళ్ళ కోసం ఉండిపోతాడు అనుకోవటం తీవ్రమైన మూర్ఖత్వం. దాన్ని ఆవిడ గ్రహించలేకపోయింది. ఆద్య మౌనంగానే ఉంది. కానీ సిగ్గు అనుకున్నారు వాళ్ళు. పృథ్వీ ఏమీ జరగనట్టే ప్రవర్తించాడు. దాంతో ఇద్దరు కలిసిపోయారు అనుకున్నారు వాళ్ళు. అందరూ రెడీ అయ్యి అల్పాహారం తీసుకున్న తర్వాత ఆద్య లోపలికి వెళ్ళిన కాసేపటికి వచ్చాడు పృథ్వీ. అతను రాగానే లేచి నిలబడింది ఆద్య. నీకిప్పుడు మ్యాటర్ అంతా అర్థమైంది అనుకుంటా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. తల కిందకే ఉంచింది. కాలేదు అన్నట్లు అడ్డంగా ఊపింది. ఉఫ్, ఇంకా బలుబు వెలగలేదా నీకు అంటూ పళ్ళు కొరికాడు. అతనంత కోపంగా మాట్లాడేసరికి భయంతో తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేసింది ఆద్య. బయట తల్లి తండ్రులు ఉండడం గుర్తొచ్చి కోపాన్ని అంచుకుని జరిగిందంతా చెప్పాడు పృథ్వీ. నిజానికి ఆద్య అమాయకత్వమే మరింత ఆసరా అయ్యింది అతని క్రూరత్వానికి. ఇంకదంతా వింటూ ఏడ్చి ఏడ్చి కలువ రేకులాంటి కళ్ళు కాస్త చిన్నబోయాయి. ఆమె ఏడవడం చూసి మరింత ధైర్యం పెరిగిపోగా నెమ్మదిగా లేచి ఆద్య జుట్టు పట్టుకుని లాగుతూ, విషయం అంతా అర్థమైంది కదా, ఇక మీదట నేను నీతో ఇలా ఉంటున్నానని మా వాళ్ళకు గాని మీ వాళ్ళకు గాని ఇద్దరిలో ఎవరికి తెలిసినా మీ అమ్మ నాన్నని చంపేస్తాను అని అన్నాడు పళ్ళు కొరుకుతూ. ప్లీజ్, మీకు దండం పెడతాను, అలా చెయ్యొద్దు. నా ముఖం చూసైనా నా వాళ్ళని వదిలిపెట్టండి అంది ఆమె. అసలు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఎలాగోలా తప్పించుకునేవాణ్ణి, కానీ నీ మీద కోపం పెళ్లికి ముందే పెరిగిపోయింది అని అన్నాడు రక్తాలు మెరుస్తున్న కళ్ళతో. అతని మాటలు తనకేమీ అర్థం కాక వింతగా చూసింది. గుర్తులేదా ఆ రోజు రోడ్డు మీద అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు కోపంగా. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు. ఆ రోజు ఎవరి మీదో చెయ్యి చేసుకోవటం,
అది నేను అంటూ క్షమాపణ అడుగుతుండగానే కవర్ చేయాలని చూడకు అంటూ ఆమెను గోడ వైపుకు విసిరేశాడు. అదృష్టశాస్తు కింద పడిపోకుండా నిలదొక్కుంది ఆద్య. ఇక నుండి ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పిందల్లా చెయ్యాలి. పల్లెత్తు మాట నాకు ఎదురు చెప్పినా ఆ మరుక్షణమే నీ వాళ్ళ ప్రాణాలు గాల్లో తేలుతూ ఉంటాయి అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు పృథ్వీ. సంతోషాలన్నీ తనను వదిలి వెళ్ళిపోగా దారుణమైన నరకాన్ని పెళ్లి అనే పేరుతో 18 ఏళ్లు దాటక ముందే ఎదుర్కొంటున్న ఆమెకు కనీసం దానిని దాటడం కాదు కదా, తప్పించుకునే మార్గం కూడా తెలియడం లేదు. అందరూ వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని నమ్మారు. చంద్రశేఖర్ తన తప్పు చేయలేదని భరోసాతోనే ఉన్నాడు. శాంతికి కాస్త అనుమానంగా అనిపించినా సురేష్, రాధిక ఆద్యాన్ని చూసుకునే విధానం చూస్తూ ఉంటే ఆనందంగా అనిపించింది తల్లికి. రోజులు గడిచాయి. ఆద్య సెలవులైపోయి ఆమె డిగ్రీలో చేరింది. ఆమెకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేశారని తెలిసి అందరూ చిన్నారి పెళ్లి కూతురు అంటూ ఏడిపించేవారు. ఆమె హృదయం మరో దారిలో ముక్కలయ్యింది. ఎన్నడూ నవ్వటం తప్ప దిగులు పడడం తెలియని ఆమె ముఖం కన్నీటి ఛాయలను నింపుకుంది. కాలేజీలో రకరకాలుగా ఆమెను ఏడిపించడం మొదలుపెట్టారు. కొందరు ఆమెకు ప్రపోజ్ చేసి నిరాశ చెందిన వారు మరింత రెచ్చిపోయేవారు. దారి పొడవునా ఏడుస్తూ ఇంటికి వచ్చేది ఆద్య. కాలేజ్ మొదలవగానే ఆద్య ఇంటికి వచ్చాక రాత్రిపూట తిట్టడం, కొట్టడం చేసేవాడు పృథ్వీ. ప్రతిరోజు ఇక కింద చాప వేసుకుని నిద్రపోయేది పాపం. ఎప్పుడైనా ఆదివారాలు కాస్త తెల్లవారే వరకు నిద్రపోతే ఆమె డ్రెస్ ని కాస్త జరిపి నడుం మీద సిగరెట్ తో కాల్చేవాడు. మొదట్లో గట్టిగా అరిచేది. రాధిక వాళ్ళు వింటే ఏదో ఒక కారణం చెప్పేది. ఒంటి మీద ఏ గాయాలు కనబడకపోయేవి కనుక అంతగా పట్టించుకోలేదు తను. రోజులు గడుస్తూ ఉండగా ఆద్య ఇంకా గర్భవతి కాకపోవడం మాత్రం రాధికకు మింగుడు పడలేదు. ప్రతిరోజు ఆద్యకి చెప్తూనే ఉండేది. ఒకరోజు చంద్రశేఖర్, శాంతి ఆద్యాన్ని చూడటానికి వచ్చారు. సంతోషంగా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని హత్తుకోవాలని చూసింది. కానీ ఏదో భయం, ఒంటరితనం, కోపం అడ్డురాగా నిలబడి చూసింది. కొద్ది రోజుల్లోనే పుల్లలా అయిపోయిన ఆమె శరీరం చూసి వలవలా ఏడ్చేసింది శాంతి. అయితే పెళ్లి తర్వాత ఎప్పుడూ ఫోన్ చేసినా ఆద్య ఆమెతో సరిగ్గా మాట్లాడడం లేదు. చిన్నతనం నుండి ప్రతి చిన్న విషయం తల్లితో పంచుకునే అలవాటున్న ఆద్య శాంతితో ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కడ నిజాలన్నీ తనకు తెలియకుండా చెప్పేస్తుందేమోనన్న భయంతో ఎక్కువ మాట్లాడడం లేదు. భర్త చూపిస్తున్న ప్రేమలో మునిగిపోయి తనతో మాట్లాడడం కుదరలేదేమోనని అనుకుంది శాంతి. వాళ్ళు వస్తున్నారని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఆ రోజు ఇంట్లోనే ఉంది తను. వాళ్ళని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆద్యని కాఫీని తీసుకురమ్మని చెప్పి నెమ్మదిగా పిల్లల్ని కనడం గురించి ఏ కరువు పెట్టింది రాధిక. అప్పటికే తను పెళ్లి చేసి మంచి పని చేశానని సురేష్ మాటలు విని తప్పు చేయలేదనే భ్రమలో ఉన్న చంద్రశేఖర్ ఆ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుని ఆ విషయాన్ని శాంతికి పురమాయించాడు. గాఢంగా ఊపిరి తీసుకుని కాఫీ పెడుతున్న ఆద్య వంక కదిలింది. ఎంతో సీరియస్ గా రాధిక నేర్పినట్లుగా కాఫీ పెడుతున్న ఆద్యను కాసేపు చూసి, అమ్ములు బాగా మారిపోయినట్లున్నావు, ఇక అసలు అమ్మతో మాట్లాడడం లేదు, మరి ఇప్పుడు నాతో చెప్పడానికి ఏ విషయాలు లేవా అని అడిగింది శాంతి తన ముఖంలోకి చూస్తూ. ఉన్నాయి, చాలా విషయాలున్నాయి. ఆమెతో పంచుకోవాలి. జీవితం మొత్తం చూడాల్సిన నరకాన్ని పెళ్ళైన ఈ 6 నెలలు చూపించారని చెప్పాలి. ప్రాణం లేని మనిషిగా తను బ్రతుకుతుందని చెప్పాలి. మనసుకి ఎంత గాయమైందో, శరీరానికి అవే గాయాలు ఉన్నాయో ఆమెకు చూపించాలి. తల్లి ఒడిలో తల పెట్టుకుని మనసారా ఓసారి ఏడవాలి. ఆమె మాటలతో మనసు మోకగా రోదనంతా వెళ్ళగక్కుతూ ఉంటే పృథ్వీ మాటలు గుర్తొచ్చి అతి కష్టంగా కన్నీళ్లను ఆపుకుంది. తల్లి కళ్ళల్లోకి చూడలేకపోయింది. నేల చూపులు తప్ప కళ్ళు ఆకాశం వైపు చూస్తే కన్నీళ్లు నేలను హత్తుకుంటాయని ఆమెకి తెలుసు. ఎప్పుడు నవ్వుతూ ఖాళీ లేకుండా మాట్లాడుతూ ఉండే ఆద్య ఇప్పుడు ఇంత నిశ్శబ్దాన్ని నేర్చుకోవడం చూస్తే శాంతికి భయం వేసింది. అమ్మో, ఎవరైనా ఏమైనా అన్నారా? వీళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదా అని అడిగింది ఆద్యకి దగ్గరగా జరుగుతూ. ఆమె దగ్గరకు జరుగుతున్న కొద్దీ పుండులా మారిన నడుం ఎక్కడ తనకు తాకి మండుతుందేమోనన్న భయంతో వెనక్కి జరిగింది.
అలా దూరం జరగడం చూసి ఆద్య ఎందుకో అర్థం కాక ఏమైంది రాము అని కనుబొమ్మలు ముడివేసి మరింత దగ్గరికి జరిగింది. అనుకోకుండా ఆమె చెయ్యి ఆద్య నడుముకి తగిలేసరికి రాత్రి నిద్రపోయేటప్పుడు అతను ఫ్రెష్ గా కాల్చిన గాయం ఇంకా రగులుతూ ఉండడంతో కెవ్వుమంది ఆద్య. దాంతో ఆమె అనుమానాలన్నీ మరింత బలపడగా ఆద్య చుడీదార్ టాప్ ని పైకి లేపి చూసింది. పొట్ట మొత్తం ఎక్కడ పడితే అక్కడ సిగరెట్టుతో గుచ్చినట్టు కాలిపోయి ఉండడం చూసేసరికి అక్కడే కుప్పలా పడిపోయింది శాంతి. ఆమె కళ్ళు ఆద్య గాయాలను చూసి కట్టలు తెంచుకున్నాయి. అయినా సరే ఆద్య తల్లి దగ్గరికి కదలలేదు. కాఫీ పెడుతూ ఆమె ముఖం చూడకుండా శూన్యంలోకి చూస్తూ నిలబడింది. ఆద్య చూపుని చూసి నెమ్మదిగా లేచి నిలబడి ఆద్య వద్దకు చేరింది. ఏమీ మాట్లాడలేదు, ఏ ప్రశ్న అడగలేదు. కన్నీళ్లు బుగ్గలపైకి జారుతూ ఉంటే ఆద్య ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూసేందుకు ప్రయత్నించింది. దానికి విఫలం అవగా ఆద్యను ఒక్కసారిగా గుండెలకు హత్తుకుంది. కాసేపటి వరకు ఆద్య కన్నీళ్లను కష్టాలతో పోరాడిన ఎన్నో నెలల తర్వాత తల్లి ఓదార్పు దొరికేసరికి ఆమె కూడా ఏడ్చేసింది. కాసేపు ఏడ్చాక ఏమైంది అని అడగ్గా ఇక ఉండబట్టలేక విషయం మొత్తం చెప్పేసింది. అదంతా వింటూ కోపం బాధ ఒకేసారి కలగలిపిన కళ్ళతో హాల్లోకి నడిచింది శాంతి. ముందు సోఫాలో సురేష్ రాధిక కూర్చుని ఉండగా వాళ్ళ ఎదురుగా శాంతి ఒడిలో తల పెట్టుకుని ఆద్య పడుకుని ఉండగా ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు చంద్రశేఖర్. జరిగిందంతా తెలిసాక అసలు ఎలా ప్రతిస్పందించాలో కూడా ఆయనకు తెలియడం లేదు. సురేష్ రాధిక నీళ్లు నములుతూ కూర్చుంటే వాళ్ళను చూపులతోనే నిలదీసింది శాంతి. మీ అబ్బాయి ఇలాంటి వాడని ముందే ఎందుకు చెప్పలేదు? నా బిడ్డ గొంతు కోసారు. వాళ్ళు నిశ్శబ్దంగానే ఉన్నారు. ఏంటండి మీరేం మాట్లాడరు? ఫ్రెండు అన్నారుగా, ఇప్పుడేమయ్యిందో చూడండి అని అంది శాంతి ఏడుస్తూ. ఆయన ఏం మాట్లాడలేదు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత చెల్లమ్మా అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడేం చెయ్యాలనేది మాట్లాడుకుందాం అన్నాడు సురేష్. అంత జరిగినా చీమ కుట్టినంత పశ్చాత్తాపం కూడా లేకుండా ఆయన అలా మాట్లాడడం చూసేసరికి తన కూతురు ఎలాంటి వాతావరణంలో ఉందో తెలిసి ఆమె మనసు ముక్కలైపోయింది. ఇప్పుడేం మాట్లాడేది లేదు. 1-2 రోజులు అమ్ముని మాతో పాటు ఇంటికి తీసుకెళ్తాం, ఆ తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం అని అన్నాడు చంద్రశేఖర్. ఆయన వంక వింతగా చూసింది శాంతి. అంతలోనే సరేనన్నారు సురేష్ రాధిక. 2 రోజుల జీవితాన్ని అనుభవించడానికి అన్నట్లు శాంతి వాళ్ళతో ఇంటికి వెళ్ళింది ఆద్య. స్టార్టింగ్ మన స్టోరీలో ఆద్య గురించి కొన్ని నెగిటివ్గా మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి ఆద్య జీవితం ఎలా ఉంటుందో. ఎన్నో బాధలు పడింది కాబట్టే తను ఎలా ఉంది, ఎంతో జీవితాన్ని చూసింది కాబట్టే తను ఎలా ఉంది. చంద్రశేఖర్ లాంటి తండ్రులు ఇంకా ఈ కాలంలో ఉంటే మన ఇంకా ఇలాంటి అమాయకురాళ్ళు ఎంతో మంది బలవుతారు. మరి స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆద్య మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.